హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను డిఫరెంట్ శారీ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిలు. ఈ విధంగా మనము శారీకి నాట్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఇందులో నేను సింగిల్ కలర్తో వేస్తున్నానండి. ఈ డిజైన్ మొత్తం బార్డర్ లాగానే వస్తుంది, బార్డర్ డిజైన్ లాగానే వస్తుంది. మీకు కావాలనుకుంటే కుచ్చు కట్టుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఒక 3 or 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. చైన్స్ వేసుకున్న తర్వాత నాట్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ నాట్లో నాట్ ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. సేఫ్టీ లాక్ ఆర్ నాట్, ముడి అంతా ఒకటే కదండి. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ బీట్ తీసుకొని లాక్ వేసుకున్న తర్వాత ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఈ విధంగా డబుల్ క్రోషా వేసిన తర్వాత ఒక చైన్, రెండు చైన్ వేసుకున్న తర్వాత పోగులు జాగ్రత్తగా పట్టుకోండి. డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత అక్కడ క్లిప్ మిస్ అయిపోయింది, అందుకని అది ఈ విధంగా బీడ్ లాక్ వేసిన తర్వాత డబల్ క్రోషా వేసిన తర్వాత టూ చైన్స్ వేసుకున్నా పర్లేదు, ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నా పర్లేదు. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఇక్కడ మనము ఒక డబల్ క్రోషా వేస్తున్నాము. డబల్ క్రోషా వేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ బీడ్, స్మాల్ టైప్ ఆఫ్ మీడియం బీడ్ వేసుకున్నా, ఇంకా దీనికంటే చిన్న బీడ్ వేసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా బీడ్ వేసుకొని బీడ్కి లాక్ వేసుకోకుండా డైరెక్ట్గానే మనం డబల్ క్రోషా వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 3 చైన్స్ వేసుకొని ఎక్కడైతే మనము బీడ్ లాక్ వేసిన తర్వాత వేసినటువంటి చైన్స్ ఉంటాయి చూడండి, డబల్ క్రోషా తర్వాత ఆ చైన్స్ గ్యాప్ మధ్యలోంచి ఈ చైన్స్ని లాక్ చేసేయాలన్నమాట. నిదానంగానే చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా లాక్ వేసిన తర్వాత ఎక్కడైతే మనం చైన్స్ వేసినటువంటి చిన్న ఆర్చ్ వస్తుందో అక్కడ మనం సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను ఇందాక 3 చైన్స్ వేసాను, ఇక్కడ నేను 4 వేస్తున్నాను అనమాట. 3, 4 ఇది ఒక చిన్న ఆర్చ్ లేదంటే చిన్న పెటల్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు మనము ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో అదే గ్యాప్లోనే నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ ఒక డబల్ క్రోషా స్టార్ట్ చేసేయాలన్నమాట డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి ఈ విధంగా డిజైన్ కనబడుతుంది. సో ఇది ఒక పెటల్ ఫామ్లో వచ్చేసిందనమాట, రౌండ్ షేప్లో. మళ్ళీ ఇక్కడ ఒక 2 చైన్స్ వేసుకోవాలి. 2 or 3 చైన్స్ వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము చైన్స్ వేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్గానే బీడ్ వేసుకోవచ్చు అనమాట. డబల్ క్రోషా వేసినాక డైరెక్ట్గానే బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసుకోకుండా ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని పోగు జారిపోయింది. ఈ విధంగా మనకు అప్పుడే పోగు జారిపోయినా ఆ డిజైన్ ఒక నీడిల్ పట్టుకున్నప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తుందండి. నీడిల్ బాగా స్పీడ్గా అల్లేటప్పుడు మనకు ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా నీడిల్ పైన దారం చుట్టుకొని తర్వాత 2 లూప్స్కి ఒకసారి రెండిటి హోల్స్ గ్యాప్ని కలిపి ఇంకొకసారి 2 లూప్స్కి ఒకసారి కలిపితే డబల్ క్రోషా కదా. సో ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ చైన్స్ 2, 3 చైన్స్ వేసినాక మళ్ళీ బట్టకి బ్యాక్ సైడ్ వేసుకొని
ఇక్కడ ఇందాకంటే చైన్స్ గ్యాప్స్ వచ్చినాయి. ఇక్కడ డబల్ క్రోషా గ్యాప్ వచ్చి ఉంటుందండి. అక్కడ మనం వేసినటువంటి డబల్ క్రోషా స్టార్టింగ్ అంటే తర్వాత మళ్ళీ ఫ్రంట్కి మనం క్లాత్ తిప్పుకొని డైరెక్ట్గా సింగిల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ 4 సింగిల్ క్రోషాస్ వస్తాయి ఈ విధంగా. ఇది ఒక డబల్ పెటల్ వచ్చేస్తుంది. ఇక్కడ డిజైన్ ఏం కష్టం ఏమీ లేదు, స్పీడ్గానే అయిపోతుంది. కానీ కొంచెం ప్యాటర్న్ చేంజ్తో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట డబల్ క్రోషాలోనే. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గానే డబల్ క్రోషా వేస్తున్నాము. డైరెక్ట్గా డబల్ క్రోషా వేసిన తర్వాత ఈ విధంగా సెకండ్ పెటల్ అయిపోతుంది. ఇక్కడికి స్టాప్ అనుకుంటే కూడా ఇక్కడ ఒక చిన్న బటర్ఫ్లై షేప్లో కూడా కనబడుతుందండి. ఇక్కడ మనకి నేను ఇంకొక థర్డ్ పెటల్ వేస్తున్నాను. సో డబల్ క్రోషా వేసిన తర్వాత ఈ విధంగా బీడ్ తీసుకొని ఒక్కటి పోగు జారిపోయినా మనకి టైట్ అనిపించేస్తుంది. అది కూడా లుక్ అనేది బాగా అనిపించదు, నాట్ కూడా పడదు. ఒక్కొక్కసారి వేసుకున్నప్పుడు నాట్ వేసుకోవాలంటే కూడా పడదనమాట. అందుకనే పోగులు జాగ్రత్త అని చెప్తూ ఉంటాను. 6-7 కలిపినటువంటి దారాలు అన్నాను కదండి. ఒక్కొక్క కలర్ దారం యొక్క థిక్నెస్ని బట్టి కూడా 6 దారాలు అనేటివి డిజైన్ అంత లుక్ కనపడదు. సో 7 దారాలు తీసుకోవాల్సిందే. రెండో చైన్, మూడో చైన్ వేసిన తర్వాత బట్టకి బ్యాక్ సైడ్ వెనుకకు తిప్పుకొని ఎక్కడైతే డబల్ క్రోషా వేసి ఉంటామో ఆ గ్యాప్ హోల్ మధ్యలో నీడిల్ని తీసుకోవాలన్నమాట. నీడిల్ పైనకి దారంని తీసుకొని లాక్ వేసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి మనం తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్ తిప్పుకున్న తర్వాత ఎక్కడైతే 3 చైన్స్ వేసామో అక్కడికి మనము సింగిల్ క్రోషా వేయాలి. సెకండ్ సింగిల్ క్రోషా, థర్డ్ సింగిల్ క్రోషా, 4 సింగిల్ క్రోషా అన్నమాట. ఇప్పుడు 3 పెటల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము దీన్ని ఎంత గ్యాప్ వస్తే అంత కూడా వేసుకోవచ్చు. ఎంతవరకు అంటే మనము ఆర్చ్ ఎలా వేస్తామో ఆ విధంగా అలా వేసుకోవచ్చు. లేదంటే ఇదే పక్కన మనం వేసుకున్నటువంటి డబల్ క్రోషా పక్కనే వేసుకుంటే కూడా ఇంకొక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. అదే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇది సెమీ బనారస్ శారీ అండి. కొంచెం పీకో సైడ్ కొంచెం హోల్ ఎక్కువగా వస్తుంది. దాన్ని మీరు తీసుకోవద్దండి. డిజైన్ అయితే ఓవరాల్గా చాలా బాగా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం పక్కనే వేసాం కాబట్టి ముందు ఇక్కడ సేఫ్టీ లాక్స్ 2 లాక్స్ వేసుకున్నా, లేదంటే డిజైన్ ఎక్స్టెండ్ కోసం 2-3 సింగిల్ క్రోషాస్ వేసుకుంటే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనం అంటే గ్యాప్ పెటల్కి ఆర్చ్కి గ్యాప్ దానివల్ల తీస్తాం కదా మనం ఈ విధంగా. సో మళ్ళీ ఇక్కడ నేను బీడ్ వేస్తున్నాను. బీడ్ లాక్ వేసినాక నీడిల్ పైన దారం చుట్టుకున్నాక సూదిని ఇలా ముందుకుచ్చి వెనక నుంచి దారం లాగేసి డబల్ క్రోషా వేసేసాను. డబల్ క్రోషా వేసిన తర్వాత 2 చైన్స్ వేసినాక మళ్ళీ నీడిల్ పైన దారం తీసుకొని ఎక్కడైతే మనం ఇందాక డబల్ క్రోషా వేసామో అదే గ్యాప్ మధ్యలోంచి ఇక్కడ మనం ఇంకొక డబల్ క్రోషా వేసామన్నమాట. డబల్ క్రోషా వేసి తర్వాత అదే దారానికి మనము ఈ టైప్ ఆఫ్ చిన్న బీడ్ తీసుకుంటున్నాం. మీకు ఇక్కడ బీడ్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గానే డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అన్నమాట. నీడిల్ పైన దారం చుట్టుకొని ఇక్కడ ఒక డబల్ క్రోషా మాత్రం వేసుకోవాలి. ఇక్కడ ఒక డబల్ క్రోషా వేసుకోవాలి. మనం బీడ్కి నాట్ వేయలేదండి, ఇక్కడే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 చైన్స్ వేసుకున్నాక బట్టకి బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనం ఇందాక చైన్స్ వేసామో ఆ గ్యాప్ మధ్యలోంచి
నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఫ్రంట్కి తిప్పుకోవాలి, ముందరికి తిప్పుకున్నాక ఏదైతే 3 చైన్స్ వేసామో ఆ గ్యాప్ మధ్యలోంచి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ వేసుకోవాలి. సెకండ్ సింగిల్ క్రోషా, థర్డ్ సింగిల్ క్రోషా అండ్ ఫోర్త్ సింగిల్ క్రోషా అన్నమాట. మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని ఇందాక చైన్స్ వేసాం స్టార్టింగ్ బీడ్ పక్కన, ఇప్పుడు అవసరం లేదన్నమాట. సో డైరెక్ట్గానే డబల్ క్రోషా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ఏం కష్టం అనిపించదండి, చాలా ఈజీగానే అయిపోతుంది. ఒక ప్యాటర్న్ విషయంలో మాత్రమే కొంచెం మీకు బీడ్ అవసరం లేకపోతే చేంజ్ చేసుకోవచ్చు. 3 డబల్ క్రోషాస్ లాగా కౌంట్ చేసుకొని ఈ విధంగా పెటల్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్యాటర్న్ కొంచెం బటర్ఫ్లై లుక్ లాగా కనబడుతుంది, 3 పెటల్స్ లాగా కూడా కనబడుతుంది. బార్డర్ డిజైన్ అనమాట. మీకు కుచ్చు అవసరం లేకుంటే కుచ్చు లేకుండానే డిజైన్ని అట్లాగే వేసుకోవచ్చు. లేదు కుచ్చు కావాలన్న కస్టమర్స్ కోసం 3 నేను ఇక్కడ 3 ప్యాటర్న్తో వేసానండి. మీరు కూడా ఇలాగే సేమ్ వేసుకోవచ్చు అన్నమాట. 3 అయిపోయిన తర్వాత ఒక కుచ్చు కోసం 4 or 5 చైన్స్ వేసుకొని అక్కడ గ్యాప్ తీసుకుంటాం కదా, 4 or 5 చైన్స్ వేసుకొని అక్కడ కుచ్చు కోసం ప్లేస్ వదిలిపెడతాం. వదిలిపెట్టిన తర్వాత డిజైన్కి మధ్యన కొద్దిగా లుక్ కనిపించడానికి కోసం మనము 3 సింగిల్ క్రోషాస్ 2 సింగిల్ క్రోషాస్ డిజైన్కి వేస్తామన్నమాట. లుక్ కోసమే ఇది. మనకి గ్యాప్ కూడా ఎక్కువ వస్తుంది, ఆర్చ్కి డిజైన్కి కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. కామెంట్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఇన్స్టా కూడా మీరు ఫాలో అవ్వచ్చు, అక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పుకున్న తర్వాత నాట్ వేసేయాలి. నాట్ వేసుకున్న తర్వాత ఫ్రంట్కి తిప్పుకోవాలన్నమాట. ఫ్రంట్కి తిప్పుకొని ఎక్కడైతే ఇందాక చైన్స్ వేసామో అక్కడనే సింగిల్ క్రోషా వేసుకుంటున్నాం. ఇక్కడ సింగిల్ క్రోషా అని వేసుకోవచ్చు, మీరు హాఫ్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. ఇలాగే వేసుకోవాలి అనేది ఏం లేదండి. డిజైన్ నేర్చుకున్న తర్వాత ఇదే ప్యాటర్న్ తోటి మనము ఎన్ని అయినా డిజైన్స్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రతి డిజైన్లో కూడా అంటే కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా ఆ డిజైన్ని బట్టి కాస్ట్ని బట్టి కూడా మనం డిజైన్ తయారు చేసుకోవాలి కదా. సో ఈ విధంగా నాట్ పక్కనే వేసుకోవచ్చు. మనం ఎక్కడైతే డబల్ క్రోషా తీసుకుని ఉంటామో ఫస్ట్ దాని పక్కనే వేసుకోవచ్చు. లేదు కొద్దిగా గ్యాప్ అవసరం పడుతుంది మాకు కావాలి లుక్ అంటే అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను అలా కూడా చూపిస్తున్నాను. 3 పెటల్స్ నేను 3 ప్యాటర్న్ తోటి 3 పెటల్స్ వేసిన తర్వాత కుచ్చు కోసం 4-5 చైన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా కనపడినాక కుచ్చు కట్టుకోవాలి. కంప్లీట్ డిజైన్ అంతా ఇదే కనబడుతుంది. ఓవరాల్గా నా ఐడియా మీకు నచ్చింటే ఎలా ఉందండి డిజైన్, ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. తప్పకుండా మీకు ముందుగా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.